అక్షయ తృతీయ అసలు ఎందుకు చేయాలి? ప్రతి సంవత్సరము అక్షయ తృతీయ రోజు అందరూ కూడా అనేక శుభకార్యాలు చేస్తూ ఉంటారు. అదే రోజు అందరూ బంగారం కూడా కొంటుంటారు. అంటే ఏమిటి అంటే దాని అంతరార్థం ఏమిటంటే అంటే తృతీయ అంటే కుబేరుడే స్వయంగా మనకి అష్టసిద్ధులు అనిమా అష్టసిద్ధులు ఇచ్చినట్టుగా నిధులన్నీ కూడా మనకి ప్రాప్తించేట్టుగా ఆ కుబేరుడు అనుగ్రహిస్తాడని. ఆ రోజు మనం ఏం చేయాలంటే ఏ వస్తువు కొనుక్కొచ్చుకున్నా సరే, బంగారం కొంటే వెండి కొన్నా ఏ వస్తువు కొన్నా సరే మనం అనేకం కొంటూ ఉంటామని, అంటే అనంతంగా కొంటూ ఉంటామని, అంటే చాలా అధికంగా అవి కొంటూ ఉంటామని భావన. అంటే ఇంకా తరుగులేని సంపద వస్తూ ఉంటుందని భావన. అక్షయ తృతీయ రోజు కుబేరుడిని, మహాలక్ష్మీదేవిని, మహావిష్ణువుని చక్కగా ఒక పీఠం మీద కూర్చోబెట్టుకొని ఏదైతే మీరు కొన్న వస్తువు అయితే ఉందో అది బంగారం అయితే బంగారము, అదే భూమి అయితే భూమి పేపర్లు, వస్తువు అయితే వాహనం అయితే వాహనం యొక్క దానికి సంబంధించిన వస్తువులు తీసుకొని అది సోమవారం ముందు పెట్టుకొని చక్కగా అర్చన చేసినట్లయితే మీకు తరుగు లేకుండా సంపద పెరుగుతూ ఉంటుందట. అంటే మీ రోజు ఆ రోజు కనుక బంగారాన్ని చాలామంది ఆ రోజు కొంటారు కానీ ఎవరు దానధర్మాలు చేయరు. కానీ ఆ రోజు కనుక బంగారాన్ని కూడా దానం చేసినట్లయితే అది మీకు సంపద అంటే క్షయం కాకుండా అక్షయంగా మారి ఎప్పుడు నిరంతరం సంపద వస్తూ ఉంటుందట. అందుకని అక్షయ తృతీయ రోజు తప్పనిసరిగా సువర్ణం కొనాలి, బంగారం కొనాలి. అంటే ఆ రోజు కుబేరుడు స్వయంగా అనుగ్రహిస్తాడని మన పురాణాలు చెప్తూ ఉంటాయి. అందుకని అక్షయ తృతీయ రోజు తప్పనిసరి బంగారం కొనాలి. బంగారమే కాదు, మీకు ఏం కోరుకున్నా, మీ మనసులో ఏ కోరుకున్నా సరే దాన్ని వెంటనే సఫలీకృతం చేస్తుంది. ఒక విద్యావంతులు ఉన్నారనుకోండి, చదువుకుందామని ఆలోచన ఉన్నది, నేను మహా గొప్ప పండితుల వాళ్ళ ఆలోచన ఉంది, అదే ఒక గ్రంథం తీసుకొని ఆ రోజు ఎవరైతే ప్రారంభం చేస్తారో ఇంకా విద్య ఆటంకం లేకుండా అనేక విద్యలు నేర్చుకోవడానికి అవకాశాలు ఇస్తాయి. అదే కనుక ఏ వృత్తి ఏంది ఆ రోజు ప్రారంభం చేస్తారో వారు ఆ వృత్తిలో చాలా నిష్ణాతులు అవుతారని, అంటే ఆ వృత్తిలో వారు మంచి పేరు ప్రఖ్యాలు సంపాదిస్తారని. అందుకని అక్షయ తృతీయ చాలా గొప్ప తిథి. అందరూ కూడా ఆ రోజున సిరి సంపదలు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ రోజున శుభాన్ని చేయడం మంచిది. ఆ రోజున పొరపాటును కూడా అశుభం చేయకూడదు. మీరు అశుభం చేసినట్లయితే ఇంకా నిరంతరం అశుభం చేస్తూ వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ అశుభం చేస్తూనే ఉంటారు. అంటే శుభకార్యం అంటే ఏంటంటే అందరినీ చాలా ప్రేమగా చూసుకోవడం, అందరికీ అన్నదానాలు చేయడం, సంతర్పణ చేయడం, అలా దానధర్మాలు చేయడం, యజ్ఞయాగాలు ఖర్చులు చేసుకోవడం, లేదా దేవతా ప్రదక్షిణ చేసుకోవడం. ఆ రోజున భగవంతుడి ఇష్టదేవతను ఆరాధించినా సరే మీరు తరుగులేని అక్షయ అంటే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల అంత సంపదగా వచ్చినట్టుగా పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంటుంది. అంటే మీరు ఆ రోజున ఏ జపతపాదులు చేసినా కూడా, ఆ రోజున మీరు ఏ కర్తువు చేసినా కూడా చాలా విశేషం ఫలితాన్ని పొందుతారు. అలానే చెడు కూడా అంతే ఉంటుంది. మీరు ఆ రోజున కనుక ఎవరన్నా దూషించినా, తిట్టినా, బాధ పెట్టినా అది అక్షయం తరుగు లేకుండా సంవత్సరం వరకు కూడా మీరు తిరుగుతూనే ఉంటారని భావన ఉంటుంది. కనుక అక్షయ తృతీయ రోజు మీరు యథాశక్తిగా బంగారం కొనండి, దానధర్మాలు చేయండి. ఈ అక్షయం అవ్వడం అంటే మీకు సంపద పెరుగుతూ ఉండడం వల్ల సుఖ సంతోషాలతో ఉంటారు. మీకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అంటే మీరు ఈ సంవత్సరం కనుక బంగారం కొన్నట్లయితే వచ్చే సంవత్సరం కల్లా అధికంగా కొంటారని కూడా చెప్పవచ్చు. అంటే బంగారమే కొనమని కాదు, మీకు ఏ వస్తువు మీద మీకు భ్రాంతి ఉన్నదో ఆ వస్తువు మీద మీరు ఆ వస్తువును కొన్నట్లయితే నిరంతరం దాంతో సుఖ సంతోషాలతో ఉంటారని భావన. అందుకనే అక్షయం అంటే తరుగులేని సంపద వస్తుందని భావన. ఎందుకంటే ఆ రోజు స్వయంగా కుబేరుడు ఆయన దగ్గర 8 గనులు ఉన్నాయి. అది సాక్షాత్ పరమేశ్వరుడు ఈ కుబేరుడికి ఇచ్చాడు. ఈ కుబేరుడు ఉత్తర స్థానంలో ఉంటాడు శివుడికి. అందుకనే కాశీలో కుబేరలింగం కూడా ఉంటుంది. కనుక ఉత్తర భాగంలో శివుడికి ఉత్తర భాగంలో ఉంటాడు కనుక, శివుడికి దగ్గరగా ఉంటాడు కనుక ఒకప్పుడు మన రావణాసుడు తీసుకున్న శ్రీలంక మొత్తం కూడా, లంకాపట్టణం మొత్తం కూడా కుబేరుడిది. కనుక రావణాసుడు తీసుకున్నాడు కనుక పరమేశ్వరుడు తన ప్రీతిగా కుబేరుడికి తన పక్కన ఉత్తర దిగ్భాగంలో స్థానం ఇస్తాడు. కనుక అక్షయ తృతీయ రోజు కనుక కుబేరుని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సంపద లోటు లేకుండా ఉంటుందట. ఎందుకంటే కుబేరుడు ఎప్పుడు చాలా నవ్వుతూ చాలా శాంతమూర్తితో ఉంటాడట, ఎప్పుడు పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉంటాడట. కనుక 8 గనులు ఉన్నాయి ఆయన దగ్గర. అంటే ఒక్కసారి కనుక పాత్ర నుండి ధనాన్ని కింద పోస్తే మళ్ళీ ఆ గనిలోకి సంపూర్ణ ధనం ఉంటుందట. అంతే తరుగులేని సంపద వస్తూ ఉంటుందట. అందుకే అక్షయ తృతీయ రోజు ఎవరైతే కనుక శివుడిని ఆరాధించినా ఈ తెచ్చుకున్న మీ పదార్థాలను శివుడి దగ్గర పెట్టి అర్చన చేసినా సరే అందమైన సంపదతో సుఖ సంతోషాలతో ఉంటారట. కానీ అందరూ కూడా అక్షయ తృతీయని చాలా విశేషంగా చేసుకోండి. మీ మనస్సంకల్పమైన కోరిక తెచ్చుకొని ఆ రోజున వస్తువు తెచ్చుకొని స్వామివారి దగ్గర పెట్టి ఆరాధన చేయండి. తద్వారా సిరి సంపద అనుభవిస్తూ ఉంటారు.